బాబాయ్ గారు నమస్కారం అండి. ఇటు బిర్లా గేట్ వైపుగా వెళ్దాం రండి. ఇదిగో వచ్చేసాం. ఇటు ఎడమ వైపుకు తిరిగిన వెంటనే కుడివైపుకు ఇలా దిన్నదేవరపాడుకు వెళ్లే దారిలో ఎలక్ట్రిక్ ఆఫీస్ ఎదురవుతుంది. ఇక్కడి నుంచి 100 మీటర్లే ఉంటుంది బాబాయ్. కుడివైపున శశికాంత్ టౌన్షిప్ వెంచర్లోనే అండి ఇల్లు. వెల్ డెవలప్డ్ హౌసింగ్ వెంచర్ బాబాయ్ ఇది. అన్నీ 30 ఫీట్ల రోడ్లే. ఇంకొచ్చేసాంలేండి. ఇదిగో ఇదే బాబాయ్ ప్రాపర్టీ. 33-40 బిట్ 3.03 సెంట్లలో వెస్ట్ ఫేస్ లోపలికి రండి బాబాయ్. నేరుగా భగవంతుని సన్నిధి. విశాలమైన హాల్ ఏరియా, ఫర్నిచర్ వర్క్, సీలింగ్ వర్క్ గమనిస్తున్నారా? ఓనర్ గారు దగ్గరుండి మరీ నిర్మించుకున్నారు. ఇది కిచెన్ ఏరియా, కబోర్డ్ వర్క్ చూస్తున్నారా? సరే ఇటు రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అటు నేరుగా ఉన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా వాష్రూమ్ ఉందిలేండి. ఇంటికి బోరు, సంపు, నీరు పుష్కలంగా పారుతాయండి. వైడ్ సెట్ బ్యాక్ ఏరియా, వెంటిలేషన్ వస్తూనే ఉంటుంది. ఇంకా అది బాబాయ్ సంగతి. ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ గారు 65 లక్షలు చెప్తున్నారు. బేరం ఆడదాంలే, ఆలోచించుకొని కబరెట్టండి. సరేనా మరి, ఉంటాను. బాబాయ్ గారు నమస్కారం అండి. ఇటు బిర్లా గేట్ వైపుగా వెళ్దాం రండి. ఇదిగో వచ్చేసాం. ఇటు ఎడమ వైపుకు తిరిగిన వెంటనే కుడివైపుకు ఇలా దిన్నదేవరపాడుకు వెళ్లే దారిలో ఎలక్ట్రిక్ ఆఫీస్ ఎదురవుతుంది. ఇక్కడి నుంచి 100 మీటర్లే ఉంటుంది బాబాయ్. కుడివైపున శశికాంత్ టౌన్షిప్ వెంచర్లోనే అండి ఇల్లు. వెల్ డెవలప్డ్ హౌసింగ్ వెంచర్ బాబాయ్ ఇది. అన్నీ 30 ఫీట్ల రోడ్లే. ఇంకొచ్చేసాంలేండి. ఇదిగో ఇదే బాబాయ్ ప్రాపర్టీ. 33-40 బిట్ 3.03 సెంట్లలో వెస్ట్ ఫేస్ లోపలికి రండి బాబాయ్. నేరుగా భగవంతుని సన్నిధి. విశాలమైన హాల్ ఏరియా, ఫర్నిచర్ వర్క్, సీలింగ్ వర్క్ గమనిస్తున్నారా? ఓనర్ గారు దగ్గరుండి మరీ నిర్మించుకున్నారు. ఇది కిచెన్ ఏరియా, కబోర్డ్ వర్క్ చూస్తున్నారా? సరే ఇటు రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అటు నేరుగా ఉన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా వాష్రూమ్ ఉందిలేండి. ఇంటికి బోరు, సంపు, నీరు పుష్కలంగా పారుతాయండి. వైడ్ సెట్ బ్యాక్ ఏరియా, వెంటిలేషన్ వస్తూనే ఉంటుంది. ఇంకా అది బాబాయ్ సంగతి. ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ గారు 65 లక్షలు చెప్తున్నారు. బేరం ఆడదాంలే, ఆలోచించుకొని కబరెట్టండి. సరేనా మరి, ఉంటాను.